నర్సరావుపేట వినుకొండ రోడ్డులో ప్రభుత్వ లిక్కర్ వేర్ హౌస్ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేర్ హౌస్లో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా కేంద్రమైన లిక్కరగూడెనికి అయితే ఇవాళ అనుకోకుండా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అయితే విజిట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన అరవింద్ బాబు గారు ఇక్కడ ఏమేమి లోపాలు గమనించారు, ఏమేమి సమస్యలు గమనించారు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ విజిటింగ్ వచ్చారు కదా మామూలుగా మద్యంగూడెనికి, ఇక్కడ ఏమేమి సమస్యలు గమనించారు? అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన నర్సరావుపేట లిక్కరగూడెను రావడం జరిగింది. మన నర్సరావుపేట ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఏఐటీసీ లీడర్స్గా మన కాసా రాంబాబు గారు, రంగయ్య గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా దాదాపు 500-600 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ తరఫున ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు కల్పించాలి, ఒకటి భరోసా కల్పించాలి, ఆర్థిక పరంగా వాళ్ళకి విద్యా సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా లేబర్ యాక్ట్లో చేర్చి వీళ్ళందరూ కూడా లాగిన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గడిచిన 15-20 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు, రోజువారీ కూలీలుగా. ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి పర్మనెంట్గా వాళ్ళకి ఏది కావాలి, ఇన్సూరెన్స్ కంపల్సరీ కవరేజ్ కావాలి. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి మరి కార్పొరేట్ వైద్యం కానీ విద్య ఇవన్నీ కూడా అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మరి ఏఐటీసీ తరఫున మా తమ్ముడు రాంబాబు, అదేవిధంగా రంగయ్య అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాము, ఆరోగ్య భద్రత కల్పిద్దామని ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఈ లిక్కర్ గోడౌన్ కూడా ఒక సైట్ అలాట్ చేయడం జరిగింది. గుంటూరు రోడ్లో ఒక 4.5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా కోరేది ఏంటంటే ఆ లిక్కర్ గోడౌన్ కొత్తది కడితే కనుక వాళ్ళు పనిచేయడానికి కూడా సులువుగా ఉంటుంది, ఆరోగ్యం పరంగా కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ నేల మీద నడిచి ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు వీటన్నిటి కూడా బాధపడుతున్నారు ఈ వర్కర్స్ అందరూ కూడా. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ వీళ్ళ బాగోగులు ఎవరూ పట్టించుకోలేదు. మరి ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పట్టించుకుంటున్నారు. వారితో పాటు నేను కూడా వాళ్ళు ఒకటిగా వీళ్ళ బాగోగులు పట్టించుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీళ్ళకి ఏది మౌలిక సదుపాయాలు కల్పించాలో వర్కర్స్ అందరికీ, వాళ్ళ కుటుంబాలకి ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కట్టించడం కానీ విద్యా సౌకర్యం కల్పించడం ఇవన్నీ కూడా మేము దగ్గర నుంచి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి నేను చెప్పడానికి రావడం జరిగింది. అదేవిధంగా మన ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, అది ఎక్సైజ్ కమిషనర్ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. లిక్కర్ గోడౌన్స్ వీటిని కూడా విజిట్ చేయండి, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. దాని ఒక పేపర్ రూపంలో కానీ మాకు పంపిస్తే తప్పనిసరిగా లిక్కర్ గోడౌన్లు కట్టడానికి కానీ ఈ వర్కర్స్ బాగోగులు వాళ్ళ ఆరోగ్య భద్రత ఇవన్నీ కూడా కల్పించమని అడిగారు. తప్పనిసరిగా వాటిని నెరవేరుస్తామని రావడం జరిగింది. మరి మా ఏఐటీసీ నాయకుల అనుమతితోటి నేను వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వర్కర్స్ భద్రత కల్పిస్తాను మీకు మాట ఇస్తున్నాను. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి మాటగా నేను చెప్తున్నాను. మనం అందరం కూడా కలిసి పనిచేయాలి, మీరందరూ ఆరోగ్యం బాగుండాలి, మీతో పాటు నేను కూడా మీతో ఉంటానని చెప్పి మనవి చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి మీరు చూసినాక ఇక్కడ ఎలాంటి అధికారులు కానీ సరైన టైంకి రావడం లేదని కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దాని మీద ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది వర్కర్స్, సగం మంది ఆఫీస్లో డేటా ఎంట్రీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా మొన్న కొత్తగా ఒక 5-6 చేరారు. ప్రభుత్వ పరంగా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. కొల్లు రవీంద్ర గారు, తర్వాత కమిషనర్ గారు జాయిన్ చేశారు, వాళ్ళకి లాగిన్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళు సీనియర్స్ 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు పొద్దున్నే రావడం, సంతకాలు పెట్టడం, వెళ్ళిపోవడం, తర్వాత ఎప్పుడూ రావడం జరుగుతుంది. మరి ఇక్కడున్న ఎస్సీ గారు కూడా, ఎక్సైజ్ ఎస్సీ కూడా ఏం పట్టించుకోలేదు గోడౌన్. మరి ఇవన్నీ కూడా చూడటానికి రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా నిత్యం ఏఐటీసీ నాయకుల పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా సరైన రీతిలో సరైన పరిపాలన జరగాలని చెప్పి మేము రావడం జరిగింది. తప్పనిసరిగా లిక్కర్ గోడౌన్ని ఒక సరైన రీతిలో సమర్థవంతంగా నడిపించడానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఉదయాన్నే వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు అంటున్నారో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి మీరు? అదే డిపార్ట్మెంట్ పరంగా మేము మినిస్టర్ గారికి, తర్వాత ఎక్సైజ్ కమిషనర్ గారికి పంపిస్తాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే కంపల్సరీ పని చేయాలి. ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, రాత్రి పగలు పనిచేస్తున్నారు. వాళ్ళకి వచ్చే జీతాలు కూడా మరి నెల మొత్తం మీద కూడా 15,000 వస్తాయి. రాత్రి పగలు పనిచేస్తూ ఉంటారు, ఎండనక వాననక పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళు పని చేయలేంది, మరి ఆ ఎంప్లాయీస్ కూడా పనిచేయాలి కంపల్సరీ. దానికోసం మేము రావడం జరిగింది. దీన్ని సరైన పరిపాలన భద్రత తీసుకొచ్చి పరిపాలన బాగుంటేట్టు చూస్తాం.
ఇది కూడా చెప్పారు ఇవాళ 5 సంవత్సరాలు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఉన్న లిక్కర్ గుడ్యానికి సంబంధించి ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు కానీ తమ దృష్టికి వచ్చాయి. వాటిని కూడా త్వరలోనే సాల్వ్ చేస్తాము. దాంతోపాటుగా ఇక్కడ కొంతమంది అధికారులు ఉదయాన్నే వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్లు తీసుకోవడానికి ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో కొల్లు రవీంద్ర గారికి వాళ్ళకు కూడా ఒక అర్జీ అయితే పంపిస్తామని చెప్పి కూడా అందజేస్తున్నారు. ఇది కెమెరామెన్ వసంత స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.